డిసెంబర్లోపే విలీనం పూర్తి. జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం. గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించాం. 650 చదరపు మీటర్ల నుంచి 2560 చదరపు కిలోమీటర్లకి పెంచేశాం. అత్యధిక జనాభా కలిగిన కార్పొరేషన్గా అవతరణ. వార్డుల డీలిమిటేషన్ వెనుక సుదీర్ఘ కసరత్తు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాం. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితిగా. ఏం అభ్యంతరాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు? లక్షలు వేలకు అభ్యంతరాలు వస్తాయి. ఏం తీసుకుంటారు వీళ్ళు? ఆఖరికి జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఇచ్చిల్లు కదా, మాకేం అంతు జిక్తలేదు, మీరు ఏం చేస్తారో మాకైతే ఏం అర్థమైతలేదు, మీరు ఎక్కడికి పోతారో కూడా మాకు అర్థమైపోతలేదు, మీరు ఏం చేస్తున్నారో కూడా అర్థమైతలేదు, కానీ ఏదో ఆ కథ అయితే వట్టిత్తాలు హైదరాబాద్లో అనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది కార్పొరేటర్లకు సంబంధించి. అందుకే నిన్న జరిగిన జిహెచ్ఎంసీకి సంబంధించిన సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆగ్రహం ఏది కౌన్సిల్ సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేది కదా. గదే జరగబోతున్నది. మీ అందరూ మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ హైదరాబాద్ను కనుక కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన, లేదా దేశానికి రెండో రాజధానికి చేసిన, హైదరాబాద్లో మన ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఉన్న కష్టాలే మనకు వస్తాయి. అడుగడుగునా కూడా అడ్డంకులు వస్తాయి. ప్రతి విషయంలో కూడా ఆర్డినెన్స్ విషయంలో కానీ, ప్రతి విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ విషయంలో కానీ అన్ని రకాలుగా నరక యాతన పడాల్సి వస్తుంది. ఆఖరికి అన్నీ ఉండి అల్లున్నోట్లో శని అంటారు చూడు, తెలంగాణ పరిస్థితి కూడా గదైపోతుంది. ముందు చూపుతో మేలుకొని ముందు చూపుతో పోరాటం చేయకపోతే గనక ఇక మన తెలంగాణ ఆగమైపోతుంది. ఇక మీ ఇష్టం ప్రజలారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నా కూడా ఏం జరుగుతున్నది ఈ పల్లెలలో అందరికీ తెలుస్తలేదా? చిన్న పిల్లగానికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే టీవీలు సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. ఇగో ఇది వేరే అంశం, దానికి సంబంధించి రిలేటెడ్గా నేను చెప్తున్నా. ఏంది అంటే, నేడే తుది దశ పోలింగ్ అంటూ కూడా చూడొచ్చు. 3752 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. అయితే 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయినాయి. ఇందులో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మొత్తం ఇప్పుడు 3వ విడత తుది పోలింగ్ జరుగుతుంది. దీంట్లో 3752 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. దీంట్లో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేసినా 36,483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన. ఓటు వేయనున్న వారి సంఖ్య ఎంత? 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 20న కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నేడు 3వ విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. నిన్న సాయంత్రమే అధికారులు బ్యాలెట్ బాక్సులలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తుది విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లో పోలింగ్ జరగనుంది. 3వ విడతలో మొత్తం 4157 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ 394 చోట్ల ఏకగ్రీవమయ్యారు. నేడు 3752 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే 36,434 వార్డులకు గాను 112కి నామినేషన్ దాఖలు కాలేదు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. అయితే 112 అంటే 36,434 వార్డులు ఉన్నాయి. సో ఈ వార్డులకు సంబంధించి ఒక 112 వార్డులకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇందులో మరీ ముఖ్యంగా 394 గ్రామ పంచాయతీలు అనేటి ఏకగ్రీవం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంట్లో ఏంది అంటే 3752 సర్పంచ్ స్థానాలకైతే పోలింగ్ జరుగుతుంది. దీంట్లో ఓటు వేసే వారి సంఖ్య 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 53 లక్షల మంది ఓటర్లు నీతి నిజాయితీ నిబద్ధతతోనే ఇక్కడ రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు బ్యాంకును వినియోగించుకుంటామంటే తప్పులేదు. కానీ నాకు బిర్యానీ పొట్లం కావాలి, నాకు బీరు బాటిల్ కావాలి, పైసలు కావాలి, గిఫ్టులు కావాలి, లేకపోతే ఇంకో గొంతమ్మ కోరికలుగా కోరుకొని పూర్తి స్థాయిలో మీ ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకుంటారు కదా. అప్పుడు కర్మ ఎవరు అనుభవిస్తారంటే మీరే. మీ గ్రామంలో చాలా మట్టుకి చాలా గ్రామాలలో జరుగుతున్న చాలా బాధాకరమైన విషయం ఏంది తెలుసా? మన ఓటు కోసం నేను పలానా నల్గొండలో ఉంటా, పలానా ఆదిలాబాద్లో ఉంటా, వరంగల్లో ఉంటా, లేదా నిజామాబాద్లో ఉంటా, ఖమ్మంలో ఉంటా, లేకపోతే ఇంకెక్కడో వేరే ప్రాంతాలలో ఉంటే నాకు ఎంత ఇస్తావు, నేను నా ప్రయాణ ఛార్జీలు ఇస్తేనే నేను వస్తా. ఇంకొకటి ఏంది, ఇంట్లో ఉంటే గా వార్డాయన వచ్చి అరకిలో చికెన్ ఇచ్చిండు, ఇగో నువ్వు కిలో చికెన్ ఇస్తావా నీకు ఎత్తా. గా వార్డాయన వచ్చి హాఫ్ బాటిల్ ఇచ్చిండు, నువ్వు ఫుల్ ఇస్తావా నీకు ఎత్తా. ఆయన 2,000 ఇచ్చిండు, నువ్వు 5,000 ఇస్తావా ఇస్తా. ఇగో ఇంత దరిద్రంగా తయారైపోయింది. గ్రామీణ ప్రాంతాలలో చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇది అందరం ఆలోచించాల్సిన విషయం. ఘోరాతి ఘోరంగా పూర్తి స్థాయిలో కూడా ఇట్లా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒక్క గ్రామం కాదండి, మీకు చెప్తా, పేర్లు ఏం తక్కువనే అనుకుంటాలా.
ఒక్క చోటనో 2 చోట్లనో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో ఒక ఆయన 55 లక్షలు ఖర్చు పెట్టిండట, ఇంకొక ఆయన 88 లక్షలట, ఇంకొక ఆయన ₹1,00,00,000 ఏంది ఈ పైసలు? అలాంటి ఆయనే మనకి ఏమి అభివృద్ధి చేస్తాడు? ఈ అభివృద్ధి గురించి మాత్రం మాట్లాడే అంశాలు లేదు. ఇంకొక ఎమ్మెల్యే బెదిరిస్తాడు, అది చేస్తాం ఇది చేస్తామని. సో మూడో విడతనైనా దయచేసి నేను ఏమంటున్నానంటే, ఎవరు మన ఊరి కోసం పనిచేస్తారు, ఎవరు మన అభివృద్ధి కోసం పనిచేస్తారు, ఎవరి కోసం పనిచేస్తారు అనేది ఒకసారి దయచేసి ఆలోచించి ఓటు వేయరు. ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయరు. ఏదో ఓటు ఎత్తానం కదా అనేది ఓటు వేయకూరి, దయచేసి ఆలోచించి ఓటు వేయరు.